నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ వర్ల రామయ్య ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ, చట్టబద్ధంగా ఎంపికైన ఎంపీని కాళ్ళరకు కొడితే, చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే అతను మొన్న కూడా చూశారు, ఎవరో మొగుడి పిల్లల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టారట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు. అటువంటి అధికారిని వీఆర్లో పెడితే అతని ఆత్మగౌరవం మీద పాశవిక దాడా, ఆటవిక దాడా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? గ్రూప్ 1 పరీక్షల కుంభకోణంలో మెరిట్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఇనప పాదాల కింద తొక్కేసిన ఐఏఎస్ని వీఆర్లో పెడితే మీకు ఇది ఆటవిక దాడిలా కనపడిందా? పాశవిక దాడిలాగా కనపడిందా? ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఏపీపీఎస్సీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు. అతను ఆడుకున్న ఆ దుర్మార్గుడైన ఐఏఎస్ ఆఫీసర్ని వీఆర్లో పెడితే నీకు పాపం అనిపించిందా? చంద్రబాబు గారు కాబట్టి వీఆర్తో పోనిచ్చాడు ఆయన. వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి, మేము సస్పెండ్ చేయమని అడిగాం. ఈ అధికారులందరూ కూడా దే డిజర్వ్స్ టు బి సస్పెండెడ్. క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి వీళ్ళందరి మీద. అంతటి ఘనా పార్టీలు వీళ్ళందరూ ఈ రకంగా ఉంటే 170 మంది అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐల్ని నెలల తరబడి, సంవత్సరం తరబడి వీఆర్లో ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం. అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు, ఆ పని బాట లేని అధికారులు, ఖాళీగా ఉన్న అధికారులు. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు గతంలో తాగిన కొంతమంది, నాకేం భయం, ఎప్పుడు తాగారు, ఎక్కడ తాగారు అని కూడా చెప్పగలను గట్టిగా మాట్లాడితే. జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు త్రాగిన కొంతమంది మాట్లాడుతున్నారు, అయ్యో అన్యాయం జరిగింది. రా ఒక చర్చకి. ఐ విల్ నేమ్ సర్టన్ ఆఫీసర్స్ హూ హావ్ బీన్ కెప్టెన్ వీఆర్లో పెట్టిన వాళ్ళ గురించి చరిత్ర నేను విప్పుతా. మీరు చర్చకి రండి. ప్రభుత్వం ఇంకా ఈ అవినీతి అధికారుల పట్ల ఇంకా ఉదాసీనతగానే ఉంది. చంద్రబాబు గారు ఇంకా వీళ్ళ పట్ల దయతోటే ఉన్నాడు ఆయన, అంతేగాని వేరే కాదు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. నేను ఇంకొకటి చెబుతాను. జగన్ దుర్మార్గానికి, దురాఘాతాలకి బలైన ఉన్నతాధికారులు కొందరు గురించి చెబుతాను. అత్యంత నిబద్ధత కలిగిన ముద్దాడ రవిచంద్ర గారిని 2023 నుంచి ఎన్నికలు అయ్యే వరకు కూడా పోస్టింగ్ అవ్వకుండా వెయిటింగ్లో పెట్టారు. దీని మీద మాట్లాడలేదేం సార్ మీరందరూ? ఇది పాశవిక క్రీడలాగా కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి మీకు? నీతిపరుణ శ్రీనరేష్ ఐఏఎస్ గారికి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించటం అరాచకం కాదా? 2019లో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీ కేడర్కు చెందిన రాజమౌళి ఐఏఎస్ గారు 14 నెలలు అతను వెయిటింగ్లో పెట్టారు. చివరి 7 రోజుల ముందు పోస్టింగ్ ఇస్తే తర్వాత డెప్యుటేషన్ అయి పాపం యూపీకి పరిగెత్తారు ఆయన. అది ఆటవిక చర్య కాదా? అప్పుడు మాట్లాడలేదేం? అప్పుడు మీ నోరు పెగలేదేం? స్వరంజిత్ సేన్ గారు, ఇంకా ఎవరైనా రిటైర్డ్ ఐఏఎస్ అన్న కృష్ణారావు గారు, అప్పుడు మీ నోళ్ళు పెగలేదే? ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి టీంకి ఏదో బాధ కలిగిందని మీరెక్కువ బాధపడుతూ ఉన్నారు. వై? అప్పుడు ఏమైంది మీ నోరు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని అడగలేదేమి జగన్మోహన్ రెడ్డి గారిని? విజయసాయి రెడ్డి అంటే A2 అత్యంత నేర చరిత్ర కలిగిన విజయసాయి రెడ్డి ఎంపీ అండి. ఎంపీ బాగా పరిచయాలు ఉన్నాయి రాష్ట్రంతో ఆయనకి. వైజాగ్ అంటే బాగా గుర్తొస్తాడు ఆయన. ఆయన్ని కలిసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే తప్ప సతీష్ చంద్ర అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ రాలేదు. అప్పుడు మాట్లాడలేదేం? సతీష్ చంద్రకి ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు అని అడగలేదేమి? మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే
అతి పెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతి పెద్ద మోసం ఈ రుణమాఫీ. ఒక దారుణమైన దగ, ఒక మాయ. రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులు, కొర్రీలు, కూతలు, కోతలు, మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా. అర్హులైన ఎన్నికలకు ముందేం చెప్పారు? డిసెంబర్ 9 నాడు వీడియో మీరు అందరూ చూసే ఉంటారు, మళ్ళీ చూపెట్టి నేను మీకు బోర్ చేయను, సోషల్ మీడియా అంతా తెలుసు. డిసెంబర్ 9 నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఒకే సంతకంతో సింగిల్ స్ట్రోక్లో. రెండో మాట ఏమన్నారు ఆయన? నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు, రైతులు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు, 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే ప్లే చేస్తా. 40,000 కోట్ల రూపాయలు. ఏ పాటిదయా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట, కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి, మీకు పంపిస్తా కావాలంటే అందరికీ. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా. ఇది ఆయన చెప్పిన మాట. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. ఎట్లొచ్చిండ్రు ఆ లెక్కకి? సీఎం చెప్పారు, మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పిండ్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండ్రు 40,000 కోట్లను. సరే, మరొక పత్రిక ఏం చేసింది? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన. ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది. 35,000 కోట్లు ఎట్లా? సో రేవంత్ చెప్పిందేమో 40,000 కోట్లని, దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత 35,000 కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులుంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం, రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఆయన ప్రసంగంలో కూడా ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, దాని గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి మాట్లాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు? అప్పుడు నీ నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకున్నట్టు ఒప్పుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశ్యం ఎవరన్నా ఓడి నువ్వు గెలిస్తే మాత్రం ప్రజలు స్వాతంత్రం సాధించుకున్నట్టు, నీకు ఓటు వేయకుండా నిన్ను ఓడిస్తే మాత్రం అది ప్రజల దౌర్భాగ్యం అన్నట్టు. అంటే నీ పాలనను కోల్పోతే అది ప్రజల దౌర్భాగ్యం, నీకు పాలన అందిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం ద్వారా సాధించి నీకు పాలన అందించినట్టుగా భావించడం. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం పక్కన పెడితే ఎవరికి స్వాతంత్రం ఇచ్చావు నువ్వు? హత్యలు చేసేటువంటి వాళ్ళకి, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళకి, అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకి, పేకాట రాయిళ్ళకి, ఇటువంటి వ్యక్తులకి స్వాతంత్రం ఇచ్చావు తప్ప
ఎవడైనా నీతిగా నిజాయితీగా న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు పూర్తిగా నీ ప్రభుత్వంలో స్వాతంత్రం కోల్పోయాడు. మరో మాట చెప్పాడు ఈరోజు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం ఈ విధంగా అయిందన్నాం. అవును, మేము గర్వంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో చేతకానటువంటి చంద్రబాబు నాయుడు 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే డీబీటీ ద్వారా 4,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినటువంటి అసమర్థుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే 2,71,000 కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా నేరుగా పారదర్శకంగా ఎవరికి సంబంధం లేకుండా ఈరోజు ప్రజలకు అందించేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడు. అదేవిధంగా ఈరోజు అనేక రంగాలు, విద్యలో కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగాలకు సంబంధించి కానీ ఎక్కడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఆ రంగాలకు సంబంధించి అన్ని విధాలు కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జీవితంలో జరగనటువంటి పనులు, చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలుగా ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు నాయుడుకు గుర్తుకు రానటువంటి పనులు, చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా చేయడానికి సాహసించినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అండగా నిలిచి ప్రజలకు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిస్టులాగా వ్యవహరించినారు, టెర్రరిజం గురించి మాట్లాడుతుంటే దొంగ అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు నియంత పాలన గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు కన్నా నియంత, చంద్రబాబు నాయుడు కన్నా ఈరోజు టెర్రరిజం సృష్టించినటువంటి వాడు, టెర్రరిస్టులాగా పరిపాలించినటువంటి వాడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా ఎవ్వరూ లేరు. గడిచినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూస్తే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, గూండాలు ఈరోజు నేరుగా యథేచ్ఛగా ఎప్పుడు ప్రజలు కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించారు. ఎన్ని రకాలైనటువంటి దాడులు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి హత్యలు జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి ఈరోజు జరగకూడనటువంటి అనేక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఒక పెద్దలాగా వ్యవహరించాల్సినటువంటి వాడు, ఏదన్నా పొరపాటు జరిగితే వాటిని నియంత్రించాల్సినటువంటి వాడు, నియంత్రించగలిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఒక ముఠా నాయకుడిగా వ్యవహరిస్తే ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నాడా అనేటువంటిది ఈరోజు ప్రజలే ఈరోజు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, అమరావతిని పురిట్లోనే చంపేశారని చెప్పి. అమరావతిని అసలు పురిట్లో చంపేయడానికి కారకుడు ఎవరు, ఎక్కడ రాజధాని పెట్టాలనేటువంటి ఆలోచన చేసి నీ ధనదాహం కోసం నీవు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదనకు అనుకూలంగా ఉంటుందనేటువంటి ఆలోచనలో పడి ప్రజల శ్రేయస్సును విస్మరించి ఎక్కడ నీకు భూమి దొరుకుతుంది, ఎక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలవు, ఎక్కడ నువ్వు సంపాదించుకోగలవు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టావు తప్ప ప్రజలకు సంబంధించి ప్రజా రాజధాని కావాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల 5 సంవత్సరాలు నీ పరిపాలనలో మంచి స్థలం అంటే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి స్థలం కన్నా నీ ఆదాయ మార్గాలకి ఏదైతే అనువుగా ఉంటుందనేటువంటి దాన్ని అన్వేషించి దానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నంలో జాప్యం చేసి అసలు రాజధాని అనేటువంటి దానిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈరోజు ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేసుకున్న తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి రాజధాని తీసుకురావాలనేటువంటి ఆలోచన నీలో కనిపించలేదు. కాబట్టే రాజధాని విషయంలో జాప్యం జరిగింది. కాబట్టి అమరావతికి సంబంధించి పురిట్లో చంపేసింది ఎవరు అంటే ఆ ఆలోచన రాకముందే, దాన్ని రానివ్వకముందే నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టావు. కాబట్టే ఈరోజు బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రుణమాఫీ చేసినటువంటి విషయాన్ని ప్రజల్లోకి బలంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని పోతుంది అనేటటువంటి భయంతో ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనేటటువంటి కుట్రతోనే రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడని భాష నిన్న కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి మాట్లాడి, అంతేకాకుండా గతంలో యాసంగి సీజన్లో రైతు బంధు కొంతమందికి మాత్రమే ఇచ్చారు ఈ రాష్ట్రంలో. తర్వాత మొన్న వానాకాలం సీజన్లో రైతు భరోసా అసలు మొదలే పెట్టలేరు. తర్వాత నెక్స్ట్ యాసంగి సీజన్కి సంబంధించి కూడా రైతు భరోసా మొదలు పెట్టరు అన్నటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఈ సందర్భంలో గతంలో నుంచి మేము మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా బలంగా రైతుల పక్షాన రైతు భరోసా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి మీరు మాటిచ్చినట్టుగా, హామీ ఇచ్చినట్టుగా దాన్ని నెరవేర్చాలని చెప్పి మేము ఎక్కడ అడుగుతాము అనేటటువంటి దాంట్లో నుంచే నిన్న రేవంత్ రెడ్డి విషయాలన్నింటినీ డైవర్ట్ చేసి ఈ తిట్ల దండకాన్ని అందుకున్నాడు. సో ఇదొక స్ట్రాటజీతోని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లు మాట్లాడుతున్నాడు, ఆగమాగమై మాట్లాడుతున్నాడు. ఆయన భాష మీదనే, ఆయన తిట్ల మీదనే ప్రజలు చర్చించుకునేటట్టుగా, అసలు విషయాలు పక్కకు పోయి వెనుకకు పోయి ఈ తిట్ల గురించి మాట్లాడుకునేటట్టుగా, ఈ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణల గురించి తెలంగాణ సమాజం, మీడియా, సోషల్ మీడియాలో చర్చలు జరిగేటట్టుగా ఒక కుట్రపూరితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న. కాబట్టి డెఫినెట్గా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడినా, రేవంత్ రెడ్డి నీ బండారం బయటపడ్డది, నీ చేతగానితనం, నీ దద్దమ్మతనం ఇవాళ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి అర్థమైంది. మొత్తం రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులను నువ్వు ఏ రకంగా దోకా చేసినావు, ఏ రకంగా దగా చేసినావు, ఏ రకంగా మోసం చేసినావు. ఇవాళ 15 ఆగస్టు నాటికే 2 లక్షల రూపాయల రుణమాఫీ మొత్తం తెలంగాణ రైతాంగానికి చేసేస్తామని చెప్పి అనేక రకాలుగా దాంట్లో కోతలు పెట్టి కేవలం కొద్ది మందికి చేసి మొత్తం చేసినా అని చెప్పి పేపర్ యాడ్లు ఇచ్చుకున్నప్పటికీ కూడా నేను నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదు అని చెప్పి, ఒక మోసగాని చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి, ఒక ద్రోహుని చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి, ఒక దగాకోరు చేతికి, ఒక రైతు వ్యతిరేకి చేతికి ఇవాళ రాష్ట్రం పోయిందని చెప్పి తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం బాధపడే పరిస్థితి ఇవాళ తెలంగాణలో తీసుకొచ్చినావు. సో దాని నుండి నువ్వు తప్పించుకోవడానికి కేసీఆర్ గారిని పట్టుకొని, హరీష్ రావు గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. దీన్ని కూడా తెలంగాణ సమాజం డెఫినెట్గా గమనిస్తున్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీకు తగిన రీతిలో సందర్భం, సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా, మా నాయకుల్ని, మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇష్యూస్ డైవర్ట్ చేసి, అటెన్షన్ డైవర్ట్ చేసి ఏదో చేయాలని నువ్వు ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ పార్టీని భరతం పడుతుంది. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు నిలబెట్టుకునేదాకా ప్రజల పక్షాన తెలంగాణ సమాజంలో క్షేత్రస్థాయిలో, అదేవిధంగా మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను హరీష్ రావు గారిని పోయి ఏట్లా దూకమంటాడు. అసలు ఎట్లా దూకాల్సింది హరీష్ రావు కాదు, నువ్వు అమెరికా పోయినవు, సౌత్ కొరియా పోయినవు, ఏం పట్టుకొచ్చినావు? ఒక శ్వేతపత్రం విడుదల చేయి. గతంలో దావోస్ పోయినవు, ఏమొచ్చింది తెలంగాణకు? ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నీ నాయకత్వంలో ఇవాళ 9వ నెల పరిపాలన నడుస్తున్నది. ఏ ఒక్క వర్గమన్న తెలంగాణలో సంతోషంగా ఉన్నదా రేవంత్ రెడ్డి? గురుకులాల్లో, మా హయాంలో గురుకులాలు ఎట్లా వరదిలినాయి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో, ఇవాళ గురుకులాల పరిస్థితి ఏంది? ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి ఏంది? అదేవిధంగా ఇవాళ ఉద్యోగులు జేఏసీ ఏర్పాటు చేసుకుని మళ్ళా పోరుబాట పట్టిర్రు. వాళ్ళ డిఏల కోసం, వాళ్ళ ఐఆర్ కోసం, వాళ్ళ పిఆర్సీ కోసం, వాళ్ళ ఫిట్మెంట్ కోసం మళ్ళా పోరాట బాట ఉద్యోగులు పట్టిర్రు. రైతాంగం అంతా ఇవాళ కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు చక్కగా వస్తలేవు, రుణమాఫీ జరుగుతలేదు, రైతు భరోసా లేదు, పంటలు కొంటలేరు, ఊళ్ళల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పి రైతాంగం అంతా ఆందోళనలో ఉన్నారు. మా టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు?
అమలాపురం, పిఠాపురం, అనంతపురాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు వైసీపీ నేతలే అంబేద్కర్ గారికి ఏదో వారసులైనట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. అసలు వీడెవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా, మీరు బుద్ధి ఉందా మీకు? నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి 4 ఏళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల. 45,000 కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సప్లాన్ నిధులు అడ్డగోలుగా దారి మళ్లిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల. దళితులకు మాత్రమే ఆ రోజు అమలు చేస్తున్నటువంటి పథకాలు 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన పథకాలు 27 పథకాలు రద్దు చేస్తే ఒక్క నాయకుడు నోరు మెదపల. సిగ్గు లేకుండా ఇక ఈ రాష్ట్రంలో దాలలేదని ఢిల్లీ పోయి ఎస్సీ కమిషన్ కలుస్తారంట. ఇది విహారయాత్రలో పోయినట్టున్నారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అంబేద్కర్ గారి రాజ్యాంగం నిట్ట నిలువున తగలబడిపోయింది. ఇక్కడ ప్రతిరోజు తొంగలో దొక్కారు, పాతాళానికి ప్రతిరోజు పాదాలు పెట్టి తొక్కినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్కడ మాట్లాడాల నాయకుడు అనేవాడు ఎవడు కూడా. వీళ్ళు మాట్లాడతారా? అంబేద్కర్ గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మిస్తే ఆ నిర్మాణం దగ్గర అంబేద్కర్ గారి పేరు ఎక్కడ ఉండాలండి? ఇది నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ కింద ఏర్పాటు చేసేటటువంటి దిమ్మ ఇది. ఇక్కడ విగ్రహం ఇక్కడ ఉంటే మధ్యలో అంబేద్కర్ గారి పేరు ఉండాలి పెద్ద బోల్డ్ లెటర్స్లో. తీసుకొచ్చి ఒక చివర అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈ మధ్యలో ఎక్కడో పెద్ద అంబేద్కర్ గారి కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే కుమిలిపోయినటువంటి వ్యక్తులు, బాధపడ్డటువంటి వ్యక్తులు, అంబేద్కర్ గారి అభిమానులు, అంబేద్కర్ గారు అంటే ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరో ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. దానికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. బాధాతప్త హృదయంతో ఎవరో ఆ పని చేశారు. నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే గొప్పగా పెద్దగా మధ్యస్థంగా విగ్రహం ముందు ఆయన పేరు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వ్యక్తిగతంగా తీసేసిన వాళ్ళని అభినందిస్తా ఉన్నా. ఇక్కడ చూడండి అంబేద్కర్ గారి పేరు ఎక్కడుందో. బాబు ఇది కొంచెం జూమ్ చేయ. అంబేద్కర్ గారి పేరు ఎటు చివర ఒక పక్కన చిన్న చిన్న లెటర్స్తో పెట్టి పెద్ద బోల్డ్ లెటర్స్తో మధ్యలో సెంటర్లో జగన్మోహన్ రెడ్డి పేరు, విగ్రహం జగన్మోహన్ రెడ్డిది అన్నట్టుగా పెట్టారు అక్కడ. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తులు తీసేశారు. తప్పేముంది వాళ్ళు చేసింది? దానికి నానా యాగి చేస్తా ఉన్నాడు ఒక్కొక్కడు వారం రోజుల నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ వర్ల రామయ్య ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.